అన్నయ్య గారికి, ఆ కుటుంబాన్ని అంతటికి కృతజ్ఞతలు చెప్పుకుంటామండి. పిల్లలందరూ ఉన్నాం ఇక్కడ. మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం కదా అని అంటే, బిజీగా ఉన్నారు శంకర్ గారు. నేను వీలున్నప్పుడు చెప్తాలే. మీరు వెళ్ళిరండి అని పంపించారు ఆయన. అక్కడి నుంచి నెలకోసారి 15 రోజులకో, 2 నెలలకు చేస్తూ ఉండేవాడిని. అంత దూరం ఎందుకు రప్పించడం ఈయన. తర్వాత వాళ్ళకి అన్నయ్య గారు, చరణ్ వీళ్ళకి అవసరమా? వాళ్ళ ధర్మం, వాళ్ళు సంతోషంగా ఏదో చేసేసి పంపించేశారు. అంతే. దానికి మళ్ళీ నేనెళ్ళి థాంక్స్ చెప్పి ఎదురు చూస్తారా? చూసారా? ఇది అయితే పొందిన వాడికి బాధ్యత కనీస ధర్మం కదా! అది లోపల కొడతా తంతా ఉంది. ఎప్పుడవుద్దా? ఎప్పుడవుద్దా? అని. అన్‌స్టాపబుల్ రూపంలో ఆహాని హోస్ట్ చేస్తున్న ఆ బాలయ్య బాబు చేసే కార్యక్రమంలో చరణ్ బాబుని సర్ప్రైజ్ చేయడానికి ఆయన చేసిన ఎన్నో సేవల్లో ఎక్కువ శాతం పొందిన వ్యక్తులను తీసుకుంటే 10, 15 మందికి పైనే ఆ లిస్ట్. అంటే అందుబాటులో ఉండేవాళ్ళే. హుహు. ఇంక ఎన్నో వందల మంది ఉన్నారు. కానీ కాస్త పిలిచితే రాగలిగేవాళ్ళు అన్నట్టుగా అనుకుంటూ చేసుకెళ్ళే క్రమంలో నా పేరుని పక్కన పెట్టారంట. ఎందుకు? అక్కడి నుంచి ఏం వస్తాడులే ఆయన, ఖర్చులు, గిర్చులు, ఏదో షూటింగులు లేకుండా ఉన్నాడు. ఆ అనారోగ్యం మందులకి ఈటికని స్వామినాయుడు గారు ఆ భావన చేశారంట. చేస్తే ఆ ఇచ్చిన లిస్ట్‌లో ఎవరు అందుబాటులో అనుకూలించగా మళ్ళీ నాకు ఫోన్ చేశారు. అప్పుడు నేను మీరు వస్తున్నారంటే తప్పకుండానండి అని వచ్చి చేస్తే అప్పుడు జరిగింది. అంటే ఈ కాస్మిక్ పవర్ అనే పదము లేదా అరుణాచల రమణుని అనుగ్రహాలు ఎలా ఉంటాయంటే, విడిగా కుటుంబం వరకే వెళ్ళి నువ్వు కృతజ్ఞత తెలియజేసుకుంటే చాలదయ్యా. ఈ కోట్లాది మంది సమక్షంలో చెప్పుకునే అవకాశం, ఆ చరణ్ బాబుని గుండెలకు హత్తుకునే అవకాశం, ఆ బాలయ్య బాబు నోటితో లెట్ అస్ వెల్కమ్ టు శంకరమ్మ అని అనిపించే అవకాశం ఇంత ఇవ్వాల్సి ఉంది కాబట్టి 17 నెలలు నీకు ఇవ్వలా అని నా రమణులు ఆపాడా అన్నంతగా అది ఉంటే అది జనవరి 17వ తేదీన టెలికాస్ట్ చేశారు. హ్మ్. దాంతో ఒక్కసారిగా కోట్లాది మంది దగ్గరికి వెళ్ళిపోయి మన మీడియా మిత్రులందరూ దాన్ని ఇక ట్రోల్స్, రీల్స్ ఏదో అంటుంటారు కదా! అవన్నీ చేసేస్తున్నారంట.